రక్తం చిందింపబడ్డ నూతన నిబంధన యేసు ప్రభు రక్తమును మేము యోగ్యంగా సేవిస్తున్నాము తండ్రి. దేవుడు అంటే నీ బలం లేదు అంటే ఇంట్లో బలం లేదు. అప్పటి వరకు దేవుడు కొత్త బలం ఇస్తా అన్నాడు ఈయనకి. నీ బలంలో వెళ్ళను అంటే ఏమవుతుందంటే ఇక్కడ దేవుడు వాక్యము రాగానే తనలో ఉన్న సామర్థ్యం మీద వెలుగు అనేది పడుతుంది. ఆ మాటకు అర్థమైంది కొత్త వెలుగు వస్తుంది కాదు. మనకి హిందువులు అర్థమైంది కొత్త వెలుగు వస్తుందేమో, కొత్త వెలుగు వస్తుందేమో, కొత్త వెలుగు వస్తుంది. కొత్త వెలుగు రావట్లే. ఆల్రెడీ నీలో ఉన్న వెలుగు మీద ఆ లైట్ పడుతుంది. ఆల్రెడీ నీలో ఉన్న సామర్థ్యం మీద లైట్ పడుతుంది. ఇంకో వ్యక్తి మోసెస్ ఎర్ర సముద్రం నిలబడ్డాడు. వెనకాల సైన్యము, ముంగట సముద్రం, మధ్య నిలబడ్డాడు. ఏది అర్థం? ప్రజలందరూ చూసి లొల్లి వేస్తున్నాడు. ఈయన ప్రభు వైపు తిరుగుతున్నాడు. లార్డ్ ఏం చేయాలంటే ప్రభు అంటాడు, ఏ నా వైపు ఏం చూస్తున్నాడు, నీ చేతిలో కర్ర చెప్పు. అప్పటి వరకు ఏ కర్ర అయితే అద్భుతాలు చేసిందో ఈయన అనుకుంటున్నాడు అక్కడ అయిపోయిందేమో, దాని సామర్థ్యం ఇంకా బయట పనిచేయదేమో అనుకుంటున్నాడు దేవుడు. లేదా మోసెస్ అక్కడ అయిపోయిందేమో, ఐగుప్తు దేశంలో అయిపోయింది, బయటకు వస్తే పనిచేయదని దేవుడు అంటున్నాడు. అదే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కర్రలో ఉన్న సామర్థ్యం, లేదా దేవుడు తన అభిషేకము, లేదా దేవుడు తనకి ఇచ్చిన రాడ్ ఉన్న సామర్థ్యాన్ని ప్రభు తిరిగి తనకు కనపరుస్తున్నాడు. ఆ లైట్ ని తిరిగి మోసెస్ పైన దేవుడు మళ్ళీ షైన్ చేస్తాడు. అప్పుడు మోసెస్ అర్థమైనా నా కర్రలో, లేదా దేవుడు నాకు ఇచ్చిన ఈ కర్రలో ఈ సామర్థ్యం ఉంది, లేదా ప్రభు నాకు ఇచ్చిన సామర్థ్యం నా హస్తంలో ఉందని తన హస్తము చాపినట్లట మళ్ళీ సముద్రము దేవుడు తూర్పు గాలిని పంపించి సముద్రంలో రచించాడు. మెయిన్ డిఫాల్ట్ ఏమవుతుందంటే వీఆర్ లుకింగ్ టు గాడ్ ఇన్ సచ్ ఎ వే. దేవుడు వైపు ఎంతగా మనం పేరు చూసినామంటే దేవుడు ఇంకేమైనా చేస్తలేమన్నా, దేవుడు ఇంకేమైనా చేస్తలేమన్నా, దేవుడు ఇంకేమైనా చేస్తలేమన్నా. దేవుడు అంటూ నేను చేసే వచ్చి కూర్చున్నా. ఇక అందరు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు దేవుడి కుమారుడు కాబట్టి కూర్చున్నాడు అని. ఆయన దేవుడి కుమారుడు కాబట్టి వెళ్ళి కూర్చోలే పరలోకంలో. ఎబ్రిల్లోకి రాసిన పత్రికలోకి వెళ్దాం. నీకు అర్థం అవ్వాలి, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి కూర్చుని అనుకుంటున్నావు నువ్వు. అదే నీ పొరపాటు. ఎబ్రిల్లోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించి పాపముల విషయంలో శుద్ధీకరణను దానం చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందును. వారి కంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటున్నాడు. ఎందుకు కూర్చుందంట? ఈయన ఒక్కసారే పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము లేదా శుద్ధీకరణ చేసింది కాబట్టి ఈయన వెళ్ళిపోయి నేను చేసిన పని పూర్తయింది అని తండ్రి దేవుడు కూర్చోమన్నాడు. నౌ సిట్. ఈయన కూర్చోలే. అండ్ ద లార్డ్ సెడ్ టు మై లార్డ్. 110వ కీర్తన, Psalm 110, Psalm 110, 110వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదువుదాం. Psalm 110. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది, సెలవిచ్చిన వాక్కు తోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును. ఓకే, 2 మాటలు చెప్తాను. ఈ 2 మాటలకు అర్థం ఏంటో మీలో ఎవరైనా సరే దాని అర్థం ఏంటో చెప్తే నేను బాగా సంతోషిస్తాను. ప్రకాశించేది, ప్రకాశించు. ప్రకాశించేది అని అంటే దేవుని వాక్యం ప్రకాశించేది. మనం ప్రకాశించడం అంటే మనం ప్రకాశించాలి. ప్రకాశించేది లేదా తేజస్సు గలది. ప్రకాశించు. రెండు వేరే పదాలు. మీరంతా డీప్ గా నా తెలుగు అట్లా మీ తెలుగు అంటే తెలుగు పదాలు పట్టుకొచ్చాను మీ దగ్గరికి. ప్రకాశించు, ప్రకాశించేది లేదా ప్రకాశించే లేదా తేజస్సు కలది. సరే, తేజస్సు అంటే ఏంటి? మా క్లాస్లో రావట్లేదు.
వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. ఈ వెలుగేంటి? దేవుని మహిమ. ఈ వెలుగేంటి? వాక్యము వెల్లడి లేదా వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది వెలుగు? చీకట్లో, పగల్లో, అర్ధరాత్రిలో, మిట్ట మధ్యాహ్నంలో. ఈ మాటకు అర్థం ఏంటంటే ఆయన వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది అంటే నీ లోపల వెలుగు కలుగుతుందని కాదు, లేదా నీకు కొత్త వెలుగు వస్తుందని కాదు. మరింత క్లియర్గా ఆయన మాట వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది అని అంటే, లేదా ఆయన వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది అంటే నీకు కొత్త వెలుగు వస్తుందని కాదు, నీలో ఉన్న యేసుక్రీస్తు వారి గుణం మీద వెలుగు పడుతుంది అని అర్థం. రెండు వేరు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తే ఇది అర్థం. ఆయన వాక్యము లేదా ఆయన వాక్యములు వెల్లడి అవుతున్నప్పుడు, వెల్లడి అవ్వడం అంటే అర్థము వివరింపబడుతున్నప్పుడు, బోధింపబడుతున్నప్పుడు. బోధించడం అంటే టీచ్ చేయడం. ప్రీచింగ్ లో టపా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రీచింగ్ ఇట్స్ లైక్ ఏ క్రాష్ కోర్స్ లాగా తప్ప చెప్పి వెళ్ళిపోతారు 1 నెల 2 నెలల్లో. అదే నువ్వు కానీ క్రాష్ కోర్స్ కాకుండా నార్మల్ కోర్స్ వేరే 6 months ఉంటుంది, 1 year ఉంటుంది, 2 years ఉంటుంది. ఈ 1 year 2 years లో వాటిని బేసిక్ ఫౌండేషన్ వేస్తారు. వాళ్ళు బేసిక్ నుంచి చెప్పుకుంటూ వస్తారు. క్రాష్ కోర్స్ లో బేసిక్ ఏముంటుంది, ఆల్రెడీ బేసిక్ ఉన్నట్టు రావాలి క్రాష్ కోర్స్. ఎంసెట్ లో క్రాష్ కోర్స్ ఉంటుంది తెలుసా? నేను చదివినప్పుడు మాకు ఎంసెట్ ఏమంటారా, ఎంసెట్ లో క్రాష్ కోర్స్ ఉంటారు. విత్ ఇన్ 2 months or 3 months ప్రిపేర్ చేస్తారు ఎంసెట్. వారికి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కొందరికి లాంగ్ టర్మ్ కోర్స్ ఉంటుంది. అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో స్టెఫెన్ అనే వ్యక్తి హతసాక్షి అవుతున్నప్పుడు మొదటిసారి ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి నామం కొరకు మొదటిగా హతసాక్షి అయిన వ్యక్తి స్టెఫెన్. తర్వాత యాకోబు. ఈ స్టెఫెన్ చనిపోయే ముందు అంటున్నాడు, ఐఎమ్ సీయింగ్ ద లార్డ్ స్టాండింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద గాడ్ అంటున్నాడు. అపోస్తల కార్యము 7వ అధ్యాయంలోకి వెళ్దాం. యాక్ట్ 7:56 చదువుదాం. 7వ అధ్యాయం 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట అంటే చేసే కూర్చొని చేసే లేస్తున్నాడా? ఆయన వెంబడించిన అపోజిట్ పౌలు అంటున్నాడు, నేను మాట్లాడినప్పుడు ఒకసారి అవును ఒకసారి కాదు, నేను ఒక ఆలోచన చేసినప్పుడు ఒకసారి అవును కాదు, అవును అంటే అవును కాదంటే కాదంతే, చేసేపు అవునని చేసేపు కాదని ఇట్లా అంటుంది కాదు. నేను అంటున్నాను 1 కొరింథీ 2 కొరింథీ 1వ అధ్యాయం. సో యేసుక్రీస్తు ప్రభువు చేసేపు కూర్చొని చేసేపు లేచి చేసేపు కూర్చొని చేసేపు లేచి లేడని ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాడు, ఎస్ ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా అంగీకరిస్తారు. అట్లీస్ట్ ఆత్మదేవుడు సంపూర్తిగా దిగినప్పుడు, పెంతెకోస్తు దినము సంపూర్తిగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అకస్మాత్తుగా వారున్న గదిలో ఆయన వాళ్ళగా అగ్ని విభాగింపబడినట్టుగా వారి నాలుక మీద వాళ్ళని వారు అన్య భాషలో మాట్లాడేది. వారు అనుకున్నారు ఇప్పుడన్నా సరే యాక్సెప్ట్ చేస్తారేమో వీళ్ళు నన్ను అనుకుని. యేసుప్రభువు వారు ఇంకా నిలబడినాడు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతారు. అండ్ రూల్ ఫ్రమ్ దట్. ఎందుకంటే అపోజిట్ పౌలు అంటాడు రోమా పత్రిక 9వ అధ్యాయంలో, వీరి తృణీకరణే లోక రక్షణకి కారణమైతే వీరి అంగీకారం ఇంకెంత అవుతుంది లోకానికి అంటాడు. ఇజ్రాయెల్ ప్రజలు యేసుక్రీస్తు వారిని తృణీకరించినందుకే లోకానికి రక్షణ రాగలిగితే, ఒకవేళ వారు అంగీకరించగలిగితే ఇంకెలా ఉండొచ్చు భూమి మీద? జస్ట్ ఇమాజిన్. వారి తృణీకరణే అన్యజనులకు రక్షణ రాగలిగింది. వారి తృణీకరణే అన్యజనుల పైన ఆత్మదేవుడు కుమ్మరింపబడగలిగింది. వారి తృణీకరణే యేసుక్రీస్తు వారి నామంలో సంఘము స్థాపింపబడి అనేక మందికి రక్షణ కలుగుతూ అనేక మంది స్వస్థత పొందుకుంటూ సొసైటీలో మార్పులు జరుగుతున్నాయి త్రూ ద గాస్పల్, సువార్తని బట్టి. వారి తృణీకరణే అన్యజనులకు రక్షణ కారణం. అద్భుత మహిమ దేవుడు మన ద్వారా ప్రపంచాన్ని కనపరుస్తూ ఉండే సమయంలో వారి అంగీకారం ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. వచ్చిన
9వ అధ్యాయము 12వ వచనం. థ్యాంక్ యూ సిస్టర్. మళ్ళీ చదువుదా. వారి తొట్పాటు లోకములకు ఐశ్వర్యం, వారి క్షీణదేశ అన్ని జనులకు ఐశ్వర్యం సమకూర్చున్నాను. లేదా మరి ఇంకెంత ఐశ్వర్యంగా ఉండును, ఐశ్వర్యం అంటే ఎంత రిచ్ గా ఉండును అంటున్నాడు. అంటే ఒకవేళ వారు కానీ యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే ఇంకెంత రిచ్ గా ఉంటది అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మహిమ. 19వ కీర్తనలో అదే 130 వచనం మరి ఒక మాట చదువుతాను. 119వ కీర్తనలో పైకి కనబడ్డది కాదు. ఈయన అంటున్నాడు దేవుడి వాక్యం పైకి కనబడదు. దేవుడి వాక్యము ప్రాణము ఆత్మ లోపలికి దూరుతున్నది. లిటరల్ గా నీ ప్రాణంను నీ ఆత్మను విభజించగలిగిన సామర్థ్యం కేవలం వాక్యానికి ఒక్కదానికి ఉంది. ఎముక మూలుగు లోపలికి దూరుతున్నది వాక్యానికి ఉన్న సామర్థ్యం. నీ ప్రాణము ఆత్మ ఈ రెండుని డిఫరెన్షియేట్ చేసి చెప్పగలుగుతామా అంటే ఒక మానవ సహజముగా ఈ రెండుని డిఫరెన్షియేట్ చేసి చెప్పడం చాలా కష్టం. లేదా నీ ప్రాణం ఎక్కడుంది, నీ ఆత్మ ఎక్కడుంది, నీ లోపల చెప్పడం కష్టం. కానీ రెండుని, ఇది ప్రాణం నుంచి వచ్చిన ఆలోచన, ఇది ఆత్మ నుంచి వచ్చిన ఆలోచన అనేది ఈ రెండుని డిఫరెన్షియేట్ చేయగల సామర్థ్యము దేవుడి వాక్యం ఒకదానికి. అంటే దేవుడి వాక్యము మన లోపలున్న ప్రాణము ఆత్మ లోపలికి దూరగలుగుతుంది, ఎముక మూలుగు లోపలికి దూరగలుగుతుంది. దూరమే కాదు, ఆ ఎముక మూలుగుని కూడా విభజించగలుగుతుంది. ఎముక మూలుగుని విభజించడము వెరీ 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 హార్డ్ థింగ్. చాలా కష్టమైన పని. నాకు తెలిసి ఇట్స్ ఇంపాసిబుల్. ఎముక మూలుగుని విభజించడం తెలుసు. ఎందుకంటే ఎముక మూలుగు అంటే నీ బ్లడ్ నీ బోన్ కి అటాచ్ అయి ఉంటుంది. నీ ప్రతి బ్లడ్ నీ బోన్ లోంచి వస్తుంది. నీ న్యూ బ్లడ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? నీ బోన్ లో ఫామ్ అవుతుంది నీ బ్లడ్. అందుకే బోన్ క్యాన్సర్ వచ్చిందని అర్థం ఏంటంటే డైరెక్ట్ వాడు బ్లడ్ కి ఎక్కడైతే బ్లడ్ అనేది సోర్స్ గా ఎక్కడ నుంచి బ్లడ్ అనేది ఉత్పత్తి అవుతుందో అక్కడ క్యాన్సర్ వచ్చిన అర్థం. అక్కడ క్యాన్సర్ వస్తే ఆ వ్యక్తి బ్రతకడము సైంటిఫిక్ గా అసాధ్యము. ఎందుకంటే క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయ్యేది. క్యాన్సర్ ఒక చోట ఆగదు, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బట్ దేవుడి వాక్యం అంట ఆ ఎముక మూలుగు లోపలికి దూరుతుందంట, ప్రాణాత్మలను విభజించుతుందంట. దేవుడి వాక్యం ఒకదానికి దేవుడు సామర్థ్యం ఇచ్చింది. ఆ వాక్యం వింటు, ఆ వాక్యం వింటున్నగా నీ ఆత్మ నీ ప్రాణము, ఈ ఆలోచన ఆత్మలోంచి వచ్చిందా, ఈ ఆలోచన ప్రాణంలోంచి వచ్చిందా అనేది విభజించగలుగుతుంది. అలాగే నీ ఎముక మూలుగులోకి దూరగలుగుతుంది. కొన్ని వైరసెస్ ట్రేస్ అవుట్ చేయాలి, ఏ అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వ్యక్తి ట్రేస్ అవుట్ చేయాలి అంటే అన్లెస్ అంటిల్ బ్లడ్ టెస్ట్ అయ్యేంత వరకు ట్రేస్ అవుట్ చేయలేము. ఎందుకంటే బ్లడ్ లో ఏమైనా కంటామినేట్ అయిందా, బ్లడ్ లో ఏమైనా వైరస్ దూరిందా, బ్లడ్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది ఖచ్చితంగా ఆ బ్లడ్ టెస్ట్ అవుతే గానీ కొన్ని వైరసెస్ చెప్పలేము. కానీ దేవుడు అంటున్నాడు ఆయన వాక్యము ఎముక మూలుగులో దూరుతుంది. అంటే ఎక్కడైతే బ్లడ్ కంటామినేట్ అవుతుందో అక్కడ కూడా దూరుతుంది ఆ వాక్యము. ఆయన వాక్యం దూరిన ప్రతి చోట జీవాన్ని దర్శిస్తుంది. Wherever his word goes, life will go. Psalm 107, 20th verse. 107వ కీర్తన 20వ వచనం చూద్దాం. Psalm 107:20. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ఆమేన్. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను అంట. అంటే తన వాక్కు వెళ్ళగలుగుతుంది. ఇట్ కెన్ ట్రావెల్. ఇంకా బైబిల్లో ఉంటుంది హిస్ వర్డ్ రన్స్ స్విఫ్టర్ అంట. ఆయన వాక్కు చాలా వేగవంతంగా పరిగెత్తుందంట. ఇంకొక రాస్తాడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో, గడ్డి వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ వాక్యం మాత్రము నిరంతరము నిలిచుంటుంది అంట. భూమి ఆకాశంలో గతించినేమో కానీ నా వాక్యం మాత్రం నిలిచుంటుంది అంటున్నాయి. అంటే ఆ వాక్యాన్ని వింటున్న అవకాశం ప్రభుత్వం, ఆ వాక్యం వినే అవకాశం, ఆ వాక్యం వినే అవకాశం. అంటే ఈ వాక్యం ద్వారా ఏం జరగవచ్చు నీ జీవితంలో? నీ జీవితంలో అంటే ఈ వాక్యము నీ ప్రాణాత్మను విభజించగలుగుతుంది. ఈ వాక్యము నీ ఎముక ముళ్ళలో దూరగలుగుతుంది. ఈ వాక్యము నీకు ఒక వెలుగుని ఇవ్వగలుగుతుంది. ఈ వాక్యం నీకు ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది. ఈ వాక్యము నీలో ఒక కంఫర్ట్, నీకు ఒక ఆదరణ ఇవ్వగలుగుతుంది. ఈ వాక్యము
నీలో ఒక విశ్వాసాన్ని పెంచి అడుగు వేసేట్టు చేయాలి. అందుకే బైబిల్లో రాసిన మాట, ఆయన తన నామము కంటే తన వాక్కుని పైగా హెచ్చించింది. అండ్ ఎవ్రీథింగ్, ఆయన సమస్తం కూడా తన వాక్కు ద్వారా చేసింది. ఈరోజు ఆ వాక్కులు వినే అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. The word which can bring life. లైఫ్ని మనలో జనరేట్ చేసి, లైఫ్ని మనలో ఇంపాక్ట్ చేసి, లైఫ్ని మన హృదయంలోకి దూరేటట్టుగా చేయగలిగిన సామర్థ్యం ఈ వాక్యం. అన్న ఒక్కసారి లైఫ్ నా హృదయంలోకి వచ్చిందా ఏం జరుగుతుంది? వన్స్ ఒక్కసారి లైఫ్ నీ హృదయంలో దూరిందా, నీ ఆలోచనలో మార్పు జరుగుతుంది. నీ ఆలోచనలో మార్పు జరిగిందా, నీ నడకలో మార్పు జరుగుతుంది, నీ మాటలో మార్పు జరుగుతుంది, నువ్వు చూసే పద్ధతిలో మార్పు జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు చూసే పద్ధతిలో మార్పు జరుగుతుందో, నువ్వు చెప్పే పద్ధతిలో మార్పు జరుగుతుంది. ఇదంతా జరగడానికి ఆయన తన వాక్కుని మన హృదయంలో కూర్చాలి. ఎందుకంటే హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్తాయి అని సామెత 4వ రాశారు. అన్నిటికన్నా భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకో అంటున్నాడు. ఎప్పుడైతే నీ హృదయం కాపాడబడుతుందో నీ లైఫ్ కాపాడబడుతుంది. ఎందుకంటే హృదయంలోనే వెళ్తాయంటే జీవధారం, అంటే జీవానికి సంబంధించిన థ్యాంక్ యూ జేమ్స్, నీ హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్ళును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రంగా. ఎందుకంటే హృదయంలో నుండి జీవధారం బయలు. ఒక్కసారి మన హార్ట్ ని మనం కాపాడగలుగుతామా అన్న? ఈ హార్ట్ ఎంత కాపాడగలుగుతాం? దేవుడి వాక్కు ఒక్కటే మన హృదయాన్ని కాపాడగలదు. బైబిల్లో 119వ కీర్తనం, యవ్వనుడు తన నడతను ఎలా సరి చేసుకుంటాడంటే వాక్యం ద్వారానే, ఆయన వాక్యం. ఈ రోజు ఆ వాక్యం వినే అవకాశం ఆ వాక్యం వినే అవకాశం ఇచ్చాడు. ఆ వాక్యం మనకి వినే అవకాశం ఇచ్చినప్పుడు మీకు తెలుసా, పాత నిబంధనలో అంటే నీ వాక్యములు వెల్లడి అగుట్టతోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. తెలివి లేని వారికి తెలివిని పుట్టిస్తుంది. కలిగిస్తుందా? పుట్టిస్తుంది. కలిగించు. సో